హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను లెఫ్ట్ ఓవర్ రైస్తో సింపుల్గా లెమన్ రైస్ ఎలా రెడీ చేసుకోవాలో. దానికోసం నేను తీసుకున్నాను ఒక లెమన్, ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ గుళ్ళు, ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక 2 ఎండుమిర్చి, ఒక హాఫ్ కప్ కొత్తిమీర తీసుకున్నానండి. జీడిపప్పు అనేది ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకునే అవసరం లేదు. తర్వాత నేనైతే 2 కప్స్ రైస్లోకి ఒక 1 లెమన్ అనేది ఫుల్గా కూడా తీసుకుని అదంతా కూడా స్క్వీజ్ చేసి అదంతా కూడా కలుపుకోవాలండి, బాగా కలిసేటట్టుగా. కలిపిన తర్వాత నేను ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక్కొక్కటి ఇవి గుళ్ళు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా మనం వేపించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ 50 సబ్స్క్రైబర్స్ అండి. నేను ఛానల్ పెట్టిన తక్కువ రోజుల్లోనే 50 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. తర్వాత దీంట్లోకి ఒక 2 గ్రీన్ చిల్లీ కూడా నేను యాడ్ చేసుకున్నానండి. అవన్నీ కూడా వేపిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోకి. దాని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 బ్రాంచెస్ మనం కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిదాకా వేపించుకొని తర్వాత దీంట్లోకి నేను హాఫ్ కప్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ మనం కొంచెం వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని తీసుకెళ్ళి మనం రైస్లోకి కలుపుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే నిమ్మకాయ పులిహోర లెమన్ రైస్ మీకు రెడీగా ఉంటుంది. మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిపోతే సింపుల్గా అప్పటికప్పుడు మనకి ఈజీగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. సింపుల్గా ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. ఎంతో ఈజీగా ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా గెస్ మనకు అప్పటికప్పుడు ఈజీగా కూడా అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి కదా. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి లెమన్ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.